ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ చేసేవాళ్ళు కదా మజ్జిగ చారు. చాలా మందిని మజ్జిగ పులుసు అని కూడా అంటారు. అలాంత బాగా కాకపోయినా నాకు వచ్చిన పద్ధతిలో చెప్తాను చూడండి. ఫస్ట్ పెరుగులో కొంచెం నీళ్ళు వేసుకుని మజ్జిగలో చేసుకోవాలి. తర్వాత మనం పులిహోర తాలింపు వేసుకుంటాం కదా, అలానే కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో గ్యాస్ కట్టేసి ముందు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపు అంతా తీసుకెళ్ళి మనం ఆల్రెడీ మజ్జిగ కలుపుకున్నాం కదా, దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ చారు రెడీ. కాదు సాల్ట్ మర్చిపోవద్దు. సరే, ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా మజ్జిగ చారు రెడీ అయిపోయిందో. సో ఎవరైనా మజ్జిగ తిన్ను అని మారం చేసే పిల్లలకి, మజ్జిగ అలవాటు లేని పెద్దలకి ఈ రెసిపీ ఒకసారి చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా నచ్చుతుంది. For more videos, please subscribe Inti Bhojanam.